గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియో కాయిన్ అనేటటువంటి ఇండియన్ బిగ్గెస్ట్ అప్కమింగ్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ క్రిప్టో కరెన్సీ కాయిన్ని జియో కాయిన్ అనేటటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ నెల 16వ తేదీ అంటే జస్ట్ 2 రోజుల క్రితం ముఖేష్ అంబానీ గారు, ఇండియన్ బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు, ప్రపంచ కుబేరులలో 8వ స్థానంలో ఉండేటటువంటి ముఖేష్ అంబానీ గారు పాలీగాన్ అనేటటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది ఇండియన్ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ అండి పాలీగాన్ అనేది. సో ఆ పాలీగాన్ నెట్వర్క్ మీద జియో కాయిన్ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్ని లాంచ్ అనేది చేశారనమాట. సో అంటే ఇంకా బయ్యింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ లాంచింగ్ మాత్రమే అయ్యింది. దాని తరువాత మనకి ఫ్యూచర్లో జియో కాయిన్స్ సేల్ అనేది ఉండబోతుంది. కానీ ఈ జియో కాయిన్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్రీగా ఎర్న్ చేయడానికి, అంటే యాజ్ లైక్ మైనింగ్ అనుకోండి, లేకపోతే రివార్డ్స్ అనుకోండి. దీన్ని ఒక రకంగా మైనింగ్ అని చెప్పొచ్చు, మైనింగ్ అయితే కాదండి, మైనింగ్ అనుకోండి లేకపోతే రివార్డ్స్ అనుకోండి. సో రివార్డ్స్ ఫామ్లో కానీ ఈ జియో కాయిన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి ఇప్పుడు మనం చూద్దాం. సో జియో కాయిన్ ఎర్నింగ్ గురించి తెలుసుకునే ముందు మీకు చిన్న ఇంకొక ఇంట్రొడక్షన్ అండి. ఇండియా బేస్డ్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయినా ఉన్నాయి అని అంటే ఇప్పటి వరకు ఒక 6 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ టీఎల్సీ అనే కాయిన్ కూడా ఇండియన్ బేస్డ్ కరెన్సీ కాయినే. తర్వాత బైబిట్ వాళ్ళు ఒక కాయిన్ అనేది తీసుకొస్తున్నారు, బైబిట్ ఇండియా అనేసి, అది ఇంకా రాలేదు. దాంతోపాటు మ్యాటిక్ అనేది ఏదైతే ఉందో ఇది ఇండియా తరపు నుంచి ది బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ కాయిన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిల్లో పాలీగాన్ మ్యాటిక్ అనేది ఇండియా తరపు నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. దాని తర్వాత కాయిన్ డీసీఎక్స్ వారు, కాయిన్స్ స్విచ్ వాళ్ళు ఈ ప్రాజెక్టులు కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు, ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఈ ఎస్హెచ్ఎం అనే కాయిన్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిందనమాట. దీంతో పాటు ఇంకా మనం అదర్గా చర్చించుకుంటే వజీరెక్స్ WRX అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది కూడా ఇండియన్ క్రిప్టో కరెన్సీ కాయినే, కాకపోతే క్రిప్టో ఎక్స్చేంజెస్లో ప్రాబ్లం వచ్చేసి దాని వాల్యూ అనేది పడిపోవడం అనేది జరిగింది. దాంతోపాటు సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో హీరో, అతను GARI గారీ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ని ఇదివరకు లాంచ్ చేశారు. కానీ అది కూడా తర్వాత అంతగా ఫేమస్ అవ్వలేదు, మేబీ సమ్ ప్రాబ్లమ్స్ లేకపోతే డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇలా ఏదో కొన్ని రీజన్స్ వల్ల. కాకపోతే ఇప్పుడు ఉండేటటువంటి ఇండియన్ క్రిప్టో కరెన్సీ కాయిన్లలో ది బిగ్గెస్ట్ అంటే పాలీగాన్ మ్యాటిక్ అండి. పాలీగాన్ మ్యాటిక్ పోయిన లాస్ట్ బుల్ రన్లో 240 టైమ్స్ పెరిగిందనమాట. 240 టైమ్స్ అంటే 240 రెట్లు పెరిగి చాలామందిని మిలియనీర్స్గా మార్చిందనమాట. సో ఈ పాలీగాన్ మ్యాటిక్ అనేటటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ పాలీగాన్ నెట్వర్క్ మీద జియో అనేటటువంటి ఒక కాయిన్ని ముఖేష్ అంబానీ గారు ఈ నెల 16వ తేదీ లాంచ్ చేశారనమాట. సో అది ఇంకా ప్రైవేట్ సేల్ ఇటువంటి ఏమీ స్టార్ట్ అవ్వలేదు, కానీ రివార్డ్స్ ఫామ్లో మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం ఎర్న్ చేయాలి అని అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ఇచ్చుంటానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి జియోకి సంబంధించినటువంటి జియోస్పియర్ అనేటటువంటి ఒక వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ వెబ్ బ్రౌజర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. జియోస్పియర్ అనేటటువంటి వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రతిరోజు యూజ్ చేయాలన్నమాట. సో ఈ జియోస్పియర్ అనేటటువంటి వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్ లేకపోతే మోజిలా ఫైర్ ఫాక్స్ ఇటువంటిది, అలాగే జియోస్పియర్ అనేది కూడా ఒక వెబ్ బ్రౌజర్ అండి. సో ఈ వెబ్ బ్రౌజర్ మీరు యూజ్ చేయడం ద్వారా మీకు రివార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట, జియో కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ జియో కాయిన్స్ అనేవి ఆ జియోస్పియర్ అనేటటువంటి వెబ్ బ్రౌజర్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి వ్యాలెట్లోకి మీకు రావడం జరుగుతుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీరు కంటిన్యూస్ బ్రౌజింగ్ అనేది అదే బ్రౌజర్ని యూజ్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ జియో కాయిన్స్ అనేవి దానికి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకొక క్వశ్చన్ కూడా మీరు అందరూ అడగొచ్చు, ఈ జియో కాయిన్స్ని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అనేసి.
సో ఏదైనా కానీ ఒక క్రిప్టో కరెన్సీ అనేది మార్కెట్లోకి వచ్చే ముందు మైనింగ్ ఫామ్లో కానీ రివార్డ్స్ ఫామ్లో కానీ ఇచ్చేటటువంటి ఒక ఏదైతే ప్లాన్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. అదొక ప్రాసెస్ క్రిప్టోలో రివార్డ్స్ ఫామ్లో లేకపోతే మైనింగ్ ఫామ్లో ఫ్రీగా ఇవ్వడం అనేది మీకు ఇదివరకు తెలిసిందే. జియో సిమ్ ముఖేష్ అంబానీ గారు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు దరిదాపు 6 నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ జియో కాయిన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనకు ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఇస్తున్నారనమాట. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి? సో నేను ఇప్పుడు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చుంటాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే అది ప్లేస్టోర్కి వెళ్తుందండి. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా ప్లేస్టోర్లో జియోస్పియర్ అనేటటువంటి ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ జియోస్పియర్ బ్రౌజర్కి ఆపోజిట్లో ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు జియోస్పియర్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుందండి. తర్వాత టైలర్ అనేసి ఇక్కడ ఒక పడింది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది మంచి సెక్యూర్ అండ్ ప్రైవసీతో కూడుకున్నటువంటి బ్రౌజరు, మీరు ఎటువంటి సందేహాలు పడనవసరం లేదు అనేసి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చేటటువంటి ఏదైతే మీరు బ్రౌజ్ చేసేటటువంటి డేటా ఏదైతే ఉందో అది సెక్యూర్గా ఉంటుంది, ప్రైవసీ మా బాధ్యత అనేసి క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ మీరు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత కింద ఐ ఆమ్ రెడీ టు బ్రౌజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ వచ్చిందండి చూడండి. సో జియోస్పియర్ సెట్ యాజ్ డిఫాల్ట్ బ్రౌజర్ అనేసి అడుగుతుంది. అంటే మీ జియోస్పియర్ అనేటటువంటి ఈ బ్రౌజర్ని మీరు డిఫాల్ట్ బ్రౌజర్గా యూజ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని చెప్పండి, ఇది కన్ఫామ్ చేసుకోండి. సో ఇది కన్ఫామ్ చేయడం ద్వారానే మీకు ఎక్కువ కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మీరు ఎక్కడైతే గూగుల్లో బ్రౌజింగ్ అనేది చేస్తారో ఒకప్పుడు మొత్తం కూడా గూగుల్ క్రోమ్లో చేసేవాళ్ళు అనమాట. సో దాని బదులు ఇప్పుడు జియోస్పియర్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మీకు ఏం జరుగుతుంది అని అంటే జియోస్పియర్ ద్వారా ఇంటర్నెట్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగేసి దాని ద్వారా మీకు రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ జియోస్పియర్ అనేది ఏదైతే ఉందో దీన్ని టచ్ చేసి దీని కింద సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా అలవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, అలవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా మీకు స్టార్టింగ్లోనే చెప్పేశారు సైన్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్ జియో కాయిన్ నవ్ అనేసి క్లియర్గా చెప్పారు. అంటే మీరు ఒక సైన్ ఇన్ అనేది దీంట్లో కంప్లీట్ చేయాలంటే అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలంటే మీ నేము, తర్వాత మీ మెయిల్ ఐడి, ఇటువంటి అక్కడ మీరు ఎంట్రీ చేయాలన్నమాట. సో ఎంట్రీ చేసిన తర్వాత మీకు జియో కాయిన్ అక్యుములేషన్కి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన ఒక ప్రొఫైల్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అడుగుతున్నారు. సో నా నేమ్ యాజ్ పర్ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో సేమ్ అలానే ఇస్తానండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ జియో కాయిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మేబీ డౌన్లోడ్ అనేది చేసుకోవాలంటే లేకపోతే మీరు క్లెయిమ్ అనేది చేసుకోవాలంటే మేబీ ఆధార్ కార్డు ఇటువంటి ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అఫిషియల్ ఐడి ఏదైతే ఉందో నా నేమ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ప్రకారం అలా ఇచ్చానండి. దాని తర్వాత నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఎంట్రీ చేస్తున్నాను. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద గెట్ ఓటీపీ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో నాకు వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. తర్వాత ఓటీపీ ప్రాసెస్ అనేది అయిందనమాట. దాని తర్వాత సింక్రోనైజ్ ఆల్ బుక్ మార్క్స్, క్విక్ పేజెస్ ఇలా వచ్చాయండి. సో వీటిని జస్ట్ అలానే ఉంచేసేయండి, నో ప్రాబ్లం. సింక్రోనైజేషన్ ఈజ్ ప్రోగ్రెస్ అని వచ్చింది, నో ప్రాబ్లం, అది అలానే ఉంచేసేయండి, ఆపకండి. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దానిలో ఉంచండి. సో ఉంచిన తర్వాత మళ్ళీ
బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ నేమ్ చూపిస్తుంది, మొబైల్ నెంబర్ చూపిస్తుంది, కింద సింక్రొనైజేషన్ ఈజ్ ఆన్ అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చాలా అంటే ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ టచ్ చేసేసి మీరు అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. దాని తర్వాత హోమ్ పేజ్ మోడల్స్ అనేసి థీమ్ అని, తర్వాత ఇక్కడ చూడండి రీడ్ అని, వాచ్ అని ఉంది. సో ఈ వాచ్ అనేది ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మేబీ యూట్యూబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచే మేబీ ఫ్యూచర్లో యూట్యూబ్ లాంటి ఛానల్ అనేది ఒకటి రావచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే ఇలా మీరు ఈ జియో బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు ఏ బ్రౌజింగ్ చేసినా కానీ ఇక్కడ క్రిక్ బజ్ మీకు ఉంది, హారోస్కోప్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అనేవి ఆల్మోస్ట్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో దీని ద్వారా మీకు అంటే ఈ బ్రౌజర్ని మీరు వాడితే మీకు కాయిన్స్ అనేవి ఇక్కడ చూడండి ఇక్కడ 0 అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. మేబీ ఇక్కడ జియో కాయిన్స్ అనేవి ఫ్యూచర్లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల మాకు కాయిన్స్ వస్తాయా అనేసి మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చండి. సో దానికోసం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు బ్రేవ్ అనేటటువంటి ఒక బ్రౌజర్ ఉండేదండి, BRAVE, బ్రేవ్ అనేటటువంటి ఒక బ్రౌజర్ ఇప్పుడు కూడా ఉంది. సో ఈ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసిన వాళ్ళకి BAT అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ ఉందండి. ఈ BAT అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని రివార్డ్స్గా ఇచ్చారనమాట. సో ఇదే విధంగా మీకు ఫ్యూచర్లో ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో మీరు మొబైల్ యూజ్ చేసినంత టైం మ్యాక్సిమం మీ యాక్టివిటీస్ అయినా కానీ ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్లో మీరు చేస్తే మీకు పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి జియో కాయిన్ అనేటటువంటి ఒక ఇండియన్ క్రిప్టో కరెన్సీ కాయిన్ అయితే ఫ్యూచర్లో ది బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ కాయిన్గా అవతరించబోతున్నటువంటి జియో కాయిన్ ఏదైతే ఉందో అది మీకు వస్తుందన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఏదన్నా కానీ ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో దీని మీద మీకు ఏమన్నా డౌట్ ఉండి సో మాకు సంబంధించినటువంటి డేటా ఏదన్నా లీక్ అవుతుంది లేకపోతే ప్రైవసీ ఉండదు అన్న డౌట్ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు క్లియర్గా ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఇన్కాగ్నిటో ట్యాబ్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి కావాలంటే మీరు ఇన్కాగ్నిటో ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్లో మీరు బ్రౌజింగ్ అనేది అంటే గూగుల్ సెర్చ్ లాంటిదే సెర్చ్ అనేది మీరు చేయొచ్చు. ఇక్కడే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా గూగుల్ సెర్చ్ ఆప్షన్ కూడా ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. అంటే మీరు గూగుల్ క్రోమ్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అదే గూగుల్ క్రోమ్ అనేది ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లో ఓపెన్ అవుతుందన్నమాట. సో దాంతోపాటు మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, మేము ఎర్న్ చేసేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ యాడ్ అవుతున్నాయి అనేసి. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా మీ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. లెట్స్ గెట్ యూ స్టార్టెడ్ అనేసి ఒక వ్యాలెట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దీని మీద నేను ఈ బాక్స్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ జియో కాయిన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇచ్చారనమాట. సో దీని కింద చూడండి మీకు సైన్ ఇన్ టు ఎర్న్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ సైన్ ఇన్ టు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా మీ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి. ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్లో పాలిగాన్ మ్యాటిక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా వేరువేరు వ్యాలెట్ అడ్రస్లు అనేవి మీకు క్లియర్గా ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి, అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇమీడియట్గా వస్తాయంటే రావండి, కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఫోర్కాస్టెడ్ ఎర్నింగ్స్, ఆల్రెడీ మీకు ఏమన్నా ఎర్నింగ్స్ వచ్చాయనుకోండి ఆ ఎర్నింగ్స్ అనే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ అవుతుంది. దేని ద్వారా మీకు ఎర్నింగ్స్ వచ్చాయి అనేసి ఇక్కడ మ్యాటర్ అనేది ఫ్యూచర్లో డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే జస్ట్ జియోస్పియర్ అనేటటువంటి ఒక అప్లికేషన్ అయితే కావాలండి. సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్ నుంచి ఈ జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత డిఫాల్ట్ బ్రౌజర్గా మీరు దీన్ని
సెట్ చేసుకోండి. డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకొని ఈ బ్రౌజర్ని మీరు ఇంటర్నెట్ యూజ్ చేసినంత టైం మొత్తం కూడా ఈ జియోస్పియర్ బ్రౌజర్ని యూజ్ చేయండి. సో ఇంతేనండి. టోటల్గా జియో కాయిన్ అనేటటువంటి ఇండియన్ అప్కమింగ్ బెస్ట్ క్రిప్టో కరెన్సీ కాయిన్ అవ్వబోతున్నటువంటి జియో కాయిన్ని ఎర్న్ చేసే విధానం నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను. ఫ్యూచర్లో మీకు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా, అంటే ఈ జియో కాయిన్కి సంబంధించినటువంటి ఏ డెవలప్మెంట్స్ వచ్చినా, క్లెయిమింగ్ ప్రాసెస్లు కానీ, రివార్డ్స్ ఎక్స్ట్రా గెయినింగ్ ప్రాసెస్లు కానీ, ఈ విధంగా ఏదొచ్చినా కానీ వాటన్నిటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్, తర్వాత మైనింగ్ అప్డేట్స్ అన్నీ కూడా టైం టు టైం తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.